మొన్న ఇచ్చారు ప్రజలు లక్షల మెజార్టీ, లక్షల్లో. ఈసారి లక్షల ద్వారా అందరు దాటిపోయే విధంగా వస్తుంది. ఇప్పటికైనా తెచ్చుకోవాలి. చాలామంది ఏదో మాట్లాడుతున్నారు, నేను ఏదో సక్సెస్ అట. సేమ్ బ్యాచ్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా అదే బ్యాచ్ అవుతుంది, అదే సపోర్ట్ పడుతుంది. సక్సెస్ కాదు, ఇలాగుంటే ఉన్నాయి కూడా ఊడిపోతుంది అని చెప్తున్నారు ప్రజలు. మీరు తెలుసుకోవాలి ఇప్పటికైనా ఏం సక్సెస్ అయింది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా అదే తప్పుడు పిల్లల బ్యాచ్ లాగా తిరుగుతూ ఉంటుంది, డబ్బు బ్యాచ్. ఆ బ్యాచ్ని చూసి సక్సెస్ అనుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కొద్దిగా మార్పు రావాలి, స్థానిక నాయకులన్నా మార్పు రావాలి. నాకు తెలిసి వాళ్ళందరికీ తెలుసు నెక్స్ట్ కూడా ఏం జరగబోతుందో. ఈ రాష్ట్ర ప్రజలు డిసైడ్ 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలి. ఈ రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా, సంక్షేమ పరంగా అభివృద్ధి జరగాలి, ఖచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు 5 సంవత్సరాలకు మారిస్తే గత ఆయన రాష్ట్రాన్ని దివాలా తీశాడు. ఇంకొకసారిగా వస్తే ఇంక రాష్ట్రంలో ఉండడానికి కూడా పరిస్థితులు లేవు. ఇప్పటికి కూడా పెట్టుబడిదారులు భయపడుతున్నారు. ఆయన మాటలు అలా ఉన్నాయి, మేము వస్తే మళ్ళీ ఏం జరుగుద్దో అని. సో ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని శుభ్రంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఆ 11 సీట్లు నెక్స్ట్ ఎలక్షన్లో కాపాడుకోవడానికి ప్రయత్నించి తప్ప ఇంకొక సీట్ ఎక్స్ట్రా వస్తుందని మాత్రం ఊహకు కూడా రానివద్దు. కూటమి ఉన్న రోజులు అలాంటి కలగొడ కనవద్దని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకెవరో ఇవాళ ఏదో అడుగుతున్నారు, ఏదో సిపి గారు ఏదో సిపి గారు మాట్లాడేది కరెక్ట్, తప్పే ఉంది. అక్కడ ఏదో అడావుడు చేస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు అన్నాడు, తప్పేం లేదు అందులో. ప్రతిపక్ష హోదా ఎక్కడ ఉంది? ఎవరైనా అంటారు దాన్ని, సిపి గారు అనాలండి. సిపి గారు కరెక్ట్గానే చెప్పారు, ప్రతిపక్ష హోదా లేదు, ప్రజలే ఇవ్వలేదు. ఇది ఎవరు ఇచ్చేది కదా, ప్రజలే ఇవ్వాలా. ఇలా మాట్లాడారు కాబట్టి ఇవ్వలేదు. ప్రజలకు అనుకూలంగా ఎక్కడైనా కానీ పరిపాలన జరిగితే మీకే అవకాశం ఇచ్చేవాళ్ళు. ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన చేసి, ఒక కుటుంబ పరిపాలన చేసి, ఒక నలుగురిని పట్టుకొని బిజినెస్ చేసి ఇవాళ వాళ్ళనే నిందిస్తేందుకు? ఆ నలుగురితో వ్యాపారం చేసుకున్నారు, ఆ నలుగురు పెట్టే పడింది. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో. ఇప్పటికి సేమ్, ఇప్పుడులో కూడా ఏం మార్పు లేదు. ప్రజలు కోరుకున్నది ఏమీ చేయట్లేదు. ఆ రోజు అదే, ఈ రోజు అదే, రేపు రాబోయే రిజల్ట్ కూడా అదే. ఎక్కువ ఆవేశపడిపోవద్దు. మీరు కూడా కొంచెం భూమి మీద నడిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలకు అనుకూలంగా జరిగే ఈ పరిపాలన ఎంత విమర్శించినా, ఎప్పుడో పాత రోజుల్లో మీరేదో చేస్తే ఇచ్చేస్తే నమ్మేవాళ్ళు. ఇప్పుడు అన్నీ పోయి అందరూ తెలివిగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. అద్భుతమైన పరిపాలన ఉండాలని కోరుకుంటున్నారు. ఒక సీనియర్ నాయకుడిగా చంద్రబాబు గారి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క అన్నదండలతో అద్భుతమైన పరిపాలన జరుగుతుంది. బీజేపీ యొక్క రాష్ట్ర దేశంలో అద్భుతమైన సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. మోడీ గారి సపోర్ట్తో ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పుడో గ్రహించారు, డిసైడ్ అయ్యారు. ఈ ముగ్గురు కలిసి పోటీ చేయాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, దేశంలో నెంబర్ 1గా ఉండాలి రాష్ట్రం అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కోరుకున్నారు. తప్ప దోపిడీ, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, గ్రానైడ్ మాఫియా ఒకటి కాదు. ఆ మాఫియాలన్నీ పోయి ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారస్తులు కానీ, ఎంప్లాయీస్ కానీ ఈ రాష్ట్రం ఏమి లాభం పర్లేదు, ఆ దోపిడీదారుల నుంచి రక్షించారు. చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి ఇవాళ అద్భుతంగా హ్యాపీగా మా జీవితాలు మేము బతుకుతున్నామని చెప్పేసి చాలా హ్యాపీగా ఉన్నారు. మీ యొక్క దోపిడీ తట్టుకోలేక ఎంతోమంది రాష్ట్రంలో వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇక మీ పరిపాలన కానీ, మిమ్మల్ని కానీ చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుకోవట్లేదు. మీకు మీరు ఊహించుకోవద్దు. అదే ఇంకా సీఎం అంటే ఎక్కడ ప్రతిపక్ష హోదా అనుకోండి, బదిలాడండి ఎవరిని ప్రజలు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి నెక్స్ట్ కైనా, ప్రతిపక్ష హోదా ఇవ్వండి నెక్స్ట్ ఎలక్షన్ కైనా. సీఎం అంటే ఎక్కడ సీఎం? నేను మార్పు తెచ్చుకొని ఇప్పటికైనా అందరు గ్రహిస్తున్నారు కాబట్టి. సో ఈ యొక్క భూతత్వంలో చూపిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పీపీపీ మోడ్ అంటే అందరికి తెలుసు. స్టీల్ ప్లాంట్ ఎవరు కాపాడారో తెలుసు. ఈ ఇంజనీరింగ్ ఈ మెడికల్ కాలేజీని ఎవరు కాపాడుతారో తెలుసు. వాటిని ఎవరు అభివృద్ధి క్రమం నడిపిస్తారో తెలుసు. ఈ రాష్ట్రంలో రోడ్లు కానీ, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా ఎవరు ఏం చేస్తారో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు ఎన్ని చెప్పిన పరిస్థితులు లేరన్న విషయాన్ని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. నీ చుట్టూ ఉన్నటువంటి భజన బృందాన్ని కూడా
మార్చుకొని రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే.